హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం బ్యూటీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెచ్చుకుంది గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో హీరోయిన్ ఒక ఇన్సిడెంట్లో అయితే కలుసుకుంటారు గైస్. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అయితే పుడుతుంది. వాళ్ళ లవ్ స్టోరీ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మ్యాటర్ అయితే తెలిసిపోతుంది. హీరోయిన్ వాళ్ళ మదర్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ వాళ్ళ ఫాదర్ అయితే చాలా ప్రేమగా చూసుకుంటారు కూతుర్ని. కానీ హీరోయిన్ ఏంటంటే వాళ్ళ మ్యాటర్ తెలిసిపోయాక ఇంటికైతే వెళ్ళకూడదని అయితే అనుకుంటుంది. హీరోకి అయితే చెప్తుంది, నన్ను ఎక్కడైనా తీసుకెళ్ళిపో, మనం ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉందామని అయితే చెప్తుంది గైస్. హీరో కూడా మార్టిన్ అయితే తీసుకెళ్ళిపోతాడు హీరోయిన్ని. మళ్ళీ వెళ్ళాక వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది, మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళని కనిపెడితే మరి వాళ్ళ లవ్ ఎలా సక్సెస్ అయింది, వాళ్ళ పేరెంట్స్ని ఎలా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఏంటి, మరి క్లైమాక్స్లో ఇలా లవ్ స్టోరీ ఎలా ఎండ్ అయింది అనేది త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్. మూవీ నచ్చింది నాకు. ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రెగ్యులర్ కమర్షియల్ లవ్ స్టోరీ లాగైతే వెళ్తుంది. అంటే మనం ఎప్పుడు చూసే లవ్ స్టోరీ లాగానే వెళ్తుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్ కార్డ్ పడుతుందో సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది మూవీ. ఇప్పుడేం జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. చాలా ఎంగేజింగ్గా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం ఆ ఎమోషనల్ వర్కౌట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి మెయిన్లీ మెసేజ్ మాత్రం సూపర్గా ఇచ్చారు. ఇప్పుడున్న యూత్ జనరేషన్కి మెసేజ్ కూడా బాగా ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే రెగ్యులర్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎప్పుడు చూసే లవ్ స్టోరీలా ఉంటుంది. ఎప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఇప్పుడేం జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. పర్ఫార్మెన్స్లు కూడా హీరోయిన్ చాలా బాగా చేశారు. హీరో కూడా పర్ఫార్మెన్స్ సూపర్గా అనిపించింది. క్లైమాక్స్లో హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్లో ఎండింగ్ కూడా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంకోటి ఫాదర్ది డాక్టర్ది మధ్య వచ్చే సీన్స్ కూడా సూపర్గా రాసుకున్నారు డైరెక్టర్ గారు. మదర్ది కూడా రోల్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మూవీ బీజిఎం కూడా సూపర్గా అనిపించింది. సాంగ్స్ ఒక్కటి ఇంప్రెసింగ్గా అనిపించలేదు. మిగతా మూవీ మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మెయిన్లీ సూపర్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. మూవీలోకి తీసుకెళ్ళిపోతారు. ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్తారు మూవీ మొత్తం ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు కదా. ఏంటంటే ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్ చేయదు, బట్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా ఉంటుంది కానీ డిసప్పాయింట్ అయితే చేయదు. సెకండ్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు. అది సూపర్గా అనిపించింది నాకు. మెయిన్లీ ఆ కాన్సెప్ట్ కానివ్వండి, ఆ మెసేజ్ ఎప్పుడైతే మెసేజ్ ఇచ్చారో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ మెసేజ్ కానివ్వండి, ఆ ట్విస్ట్ కానివ్వండి, మెయిన్లీ ఆ ట్విస్ట్ కూడా సూపర్గా రాసుకున్నారు. చాలా బాగా వర్కౌట్ అయింది ఆ ట్విస్ట్ కూడా. ఆ మెసేజ్ కూడా క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్ ఎండింగ్ కూడా ఇచ్చారు. మూవీ డిసప్పాయింట్ అయితే చేయదు గాస్. నాకైతే మూవీ ఎంజాయ్ చేశాను. నాకైతే పర్సనల్ నచ్చింది మూవీని అయితే మీకు రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయమని చెప్తాను. నియర్ బై థియేటర్స్లో నడుస్తుంది బ్యూటీ మూవీ. నేనైతే రికమెండ్ చేస్తున్నాను. థియేటర్లో చూసైతే వర్త్ అయితే ఉంది గాస్. మూవీలో బాగుంది మూవీకి నేచర్ రేట్ అయితే 5కి 3 గాస్. నాకైతే పర్సనల్ నచ్చింది మూవీ. వాచ్ చేయండి. ఇంకా బ్యూటీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గాస్. థ్యాంక్ యూ.